పరాయి సొత్తు. చీకటి పడి పెద్దగా వర్షం ప్రారంభమైంది. అప్పుడే భోజనం ముగించిన లక్ష్మయ్య వీధి తలుపు ముయ్యడానికి వెళ్ళి వీధి అరుగు మీద నిలబడి ఉన్న ఒక మనిషిని చూశాడు. ఆ మనిషి వానకు తడిసి తన బట్టలను పొడి బట్టలతో తుడుచుకుంటూ ఉన్నాడు. అతని చంకలో ఒక బట్టల మూట ఉంది. అతని కుడి చేతికి 6వ వేలు కూడా ఉంది. లక్ష్మయ్య ఆ మనిషిని పోల్చుకొని, బాగా తడిసినట్టున్నారు, లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి అని అతన్ని ఆహ్వానించాడు. కృతజ్ఞుణ్ణి అంటూ ఆ మనిషి లోపలికి వెళ్ళాడు. అతని బట్టలు చూస్తే చాలా పేదవాడిలాగా కనిపించాడు. అతను లోపలి గదిలో బట్టలు మార్చుకొని తడి బట్టలు ఆరవేస్తుండగా వంటగది సర్ది యువతలికి వచ్చిన మంగమ్మ అతన్ని చూసింది. ఆమె తన భర్తను లోపలికి పిలిచి, దారిపోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నారా అవ్వా అంటూ బుగ్గలు నొక్కుంది. దరిద్రుడైతేనేం, అతను మనకు అతిథి, వంట ప్రారంభించు అన్నాడు లక్ష్మయ్య భార్యతో. ఇది మరీ బాగుంది, లోపలికి ఆహ్వానించింది చాలక విందు కూడానా? వర్షం కాస్త నిలవగానే ఆ దరిద్రుణ్ణి సాగనంపండి అన్నది మంగమ్మ. భార్య సనభరించలేక లక్ష్మయ్య వీధి గదిలోకి వెళ్ళి బయటికి చూస్తే వాన తగ్గే లక్షణాలు కనిపించలేదు. అతను మళ్ళీ భార్య వద్దకు తిరిగి వచ్చి, వాన తగ్గేట్టుగా లేదు, తిండికి పెట్టకపోతే మానే, చాప ఇచ్చి పడుకోమందాము అన్నాడు. అదేమీ కుదరదు, అడ్డమైన వాళ్లకు ఆశ్రయం ఇస్తే ఇల్లు దోచుకుపోతారు అన్నది మంగమ్మ. ఆ మనిషి ఎవరో తెలిస్తే నువ్వు ఆ మాట మాట్లాడవు అంటూ లక్ష్మయ్య తన పెళ్లికి పూర్వం జరిగిన సంగతులు మంగమ్మకు చెప్పాడు. లక్ష్మయ్య చిన్నతనమంతా చదువుకు సంధ్యకు లేకుండా గడిపి గాలికి తిరిగి 20 ఏళ్ళు వచ్చేసరికి ఎందుకు పనికి రాకుండా తయారయ్యాడు. వాడి స్నేహితులందరూ పనికి మాలిన వాళ్లే. వాడికి ఉద్యోగం ఇవ్వరు గనుక వ్యాపారం చేస్తానంటూ పెట్టుబడి డబ్బు కోసం వెతుకుతూ ఉన్నాడు. తండ్రిని కూడా అడిగాడు, తండ్రి ఇవ్వలేదు. ఒక స్నేహితుడిని ప్రేరణతో లక్ష్మయ్య ఇంటి నుంచి 2000 రూపాయలు దొంగతనం చేసి ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. అక్కడ ఆ స్నేహితుడు వాడి చేత ఏదో వ్యాపారం చేయించబోతున్నట్లు నటించి ఆ డబ్బు కాజేసి లక్ష్మయ్యను కట్టుబట్టలతో వదిలేశాడు. తన కోసం తండ్రి వస్తున్నట్టు లక్ష్మయ్యకు తెలిసింది. వాడు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి అడవి దారిన ప్రయాణం సాగించాడు. ఒక కొండవాగు దగ్గర ఒక మనిషి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు. అతని తల బట్టతల, అతని కుడి చేతికి 6 వేళ్ళు. ఆ మనిషి వెనుకగా గట్టు మీద ఒక పెట్టె ఉంది. ఆ మనిషి తనను చూడలేదని తెలుసుకొని లక్ష్మయ్య ఆ పెట్టెను తీసుకుని వచ్చిన దారి పట్టాడు. కొంత దూరం వచ్చి చూసుకుంటే ఆ పెట్టెలో సగం దాకా బంగారు కాసులున్నాయి. లక్ష్మయ్య పరమానందం చెంది ఇంటికి చేరుకొని తండ్రికి బంగారు కాసులు చూపించి, ఇదిగో నేను సంపాదించిన డబ్బు అన్నాడు. నువ్వు చేసిన వ్యాపారం ఏమిటి అని అడిగాడు తండ్రి అనుమానంగా. అదేంటో అడగవద్దు, ఈ డబ్బుతో నేను ఇక్కడ బట్టల వ్యాపారం ప్రారంభిస్తాను అన్నాడు లక్ష్మయ్య. లక్ష్మయ్య వ్యాపారం కలిసి వచ్చింది. ఏడాది తిరగకుండానే అతను మంగమ్మను పెళ్లి చేసుకొని పైకి వచ్చాడు. ఇదంతా భార్యకు చెప్పి, ఇప్పుడు మనం అనుభవిస్తున్న భోగం అంతా ఇతని చలవే, అతను మనకు దేవుడు అన్నాడు లక్ష్మయ్య. ఆ డబ్బు అతనికి ప్రాప్తం లేదు, అతన్ని వెంటనే వెళ్ళగొట్టకపోతే మొదటికే మోసం వస్తుంది అన్నది మంగమ్మ ఆందోళనతో. లక్ష్మయ్య అంత వర్షంలో అతన్ని పొమ్మనలేకపోయాడు. అతనికి పడుకునేటానికి ఒక చాప ఇచ్చి మాటల సందర్భంలో అతని పేరు రామయ్య అని, అతను ఒక కోమటి గుమస్తా అని తెలుసుకున్నాడు. అతిథిని తన సలహా ప్రకారం వెళ్ళగొట్టనందుకు మొగుని అనవలసిన మాటలన్నీ అన్నింది మంగమ్మ. మంగమ్మ నిద్రపోయింది. కానీ లక్ష్మయ్యకు నిద్ర పట్టడం లేదు. రామయ్య కటిక దరిద్రంలో ఉన్నాడు. అతనికి తాను ఏదన్నా సహాయం చేయాలని అనుకున్నాడు. చాలాసేపు ఆలోచించి లక్ష్మయ్య 5000 రూపాయలు మూటగట్టి రహస్యంగా దాన్ని రామయ్య బట్టల మూటలో పెట్టి నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారగానే రామయ్య లక్ష్మణకు తన కృతజ్ఞతలు తెలుపుకొని సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అయితే అతను మధ్యాహ్నానికల్లా మళ్ళీ వచ్చి, ఇది నా బట్టల మూటలో ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, మీ ఇంట్లోనే ఇది వచ్చింది కనుక దీన్ని మీరు తీసుకోండి అంటూ లక్ష్మయ్య డబ్బు మూట లక్ష్మయ్య చేతిలో పెట్టాడు. అతని నిజాయితీకి లక్ష్మయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇటువంటి మనిషి డబ్బు తాను కాజేశాడు. ఆ డబ్బు మీ మీటలో ఉంచాను. మీ పరిస్థితి ఏమీ బాగున్నట్టు లేదు.
ఈ డబ్బు మీరు ఉంచుకోండి అన్నాడు లక్ష్మయ్య. రామయ్య నవ్వి, పరాయి సొత్తు నా 6వ వేలు వంటిది, ఎందుకు పనికిరాదు, అది తింటే అరగదు, దాంతో కన్నా ఇంట్లో సుఖంగా ఉండలేను, బట్టలు కొంటే దానికి అందము ఉండదు, అది నాకు వద్దు, నా కష్టార్జితం నాకు చాలు అన్నాడు. లక్ష్మయ్య ఇక ఉండబట్టలేక తాను పెట్టె దొంగతనం చేసిన కథ అంతా రామయ్యకు చెప్పేసి, క్షమించాలి, నా సంపద అంతా మీదే, ఇది మీకు పరాయి సొత్తు కానే కాదు అన్నాడు. రామయ్య కొంచెం ఆశ్చర్యపడి, ఆ రోజు ఆ వాగు దగ్గర స్నానం చేసినది నేనే, కానీ ఆ పెట్టె నాది కాదు, అసలు నేను ఆ పెట్టెను చూడనైనా లేదు, ఆ పెట్టె గలవాడినే ఏ పులే అయినా ఎత్తుకుపోయిందేమో, అది నీకు దొరికింది, నాకు సెలవిప్పించండి, చాలా దూరం వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు. రామయ్య మాటలు లక్ష్మయ్య చెవిలో కంగున మోగుతూనే ఉన్నాయి. అందులో నిజం కూడా ఉన్నట్టు అనిపించింది. తనకు ఈ ఇంట్లో సుఖం లేదు, తిన్నది రుచించదు, తనకు అజీర్తి రోగం, తన స్థూల శరీరం వికారంగా ఉన్న మాట నిజమే. సమయానికి మంగమ్మ ఎంటలేనందుకు లక్ష్మయ్య సంతోషించాడు. అతను అటక మీది నుంచి తనకు దొరికిన పెట్టెను దించి దాని నిండా బంగారు కాసులు పోసి తీసుకుపోయి గ్రామాధికారికి ఇచ్చి, దీన్ని ప్రజా సౌకర్యాలకు వినియోగించండి అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చేశాడు. కథ సమాప్తం. దొరకని దొంగ. రత్ననాభుడనే నగల వర్తకుడి వద్ద విఠలుడనే కుర్రవాడు ఒళ్ళు దాచుకోకుండాను ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉండేవాడు. యజమానికి తన మీద గుడ్డి నమ్మకం ఉందని వాడికి తెలుసు. దాని ఆధారంగా దొంగతనం ఒకటి చేయాలని వాడికి అకస్మాత్తుగా దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు అంగడి మూసే సమయంలో వాడు కొత్తగా తయారైన రత్నహారాన్ని తన దుస్తుల్లో దాచి ఇంటికి పట్టుకుపోయాడు. మర్నాడు అంగడికి వస్తూనే రత్నహారం పోయినట్టు రత్ననాభుడు గమనించాడు. ఆహారం జమీందారి గారి కోసం ప్రత్యేకంగా చేసింది, దాన్ని ఈరోజే పంపేయాలి, అందుకని రత్ననాభుడు దానికోసం చూడటం జరిగింది. హారం ఉంచిన పెట్టె ఉంది కానీ అందులో పెట్టిన హారం మట్టుకు మాయమైంది. రత్ననాభుడు విస్తుపోయాడు. తన అంగడిలో దొంగతనం జరగటం ఇదే మొదలు. అంగడిలో విఠలుడు కాక మరి 2 కుర్రాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎన్నో ఏళ్లుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నారు. నిజానికి విఠలుడే కొత్తవాడు. అయినా రత్ననాభుడికి వాణ్ణి అనుమానించటం మనస్ఫూర్తి కాలేదు. రత్ననాభుడు వాణ్ణి కొంతకాలం 1000 కళ్ళతో కనిపెట్టి వాడిలో దొంగ బుద్ధి ఏ కోసానా లేదన్న నిర్ధారణకు వచ్చాడు. అందుచేత రత్ననాభుడు ఎవరిని అనుమానించలేని సంకట పరిస్థితుల్లో పడ్డాడు. అతనికి ఒక్కటే మార్గం తట్టింది. దొంగతనం గురించి చెప్పకుండా దుకాణంలో పనిచేసే 3 సూక్ష్మంగా పరిశీలించటం. అంగడిలో పనిచేసే 3 తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇంతలో ధనపతి అనే తోటి వ్యాపారి రత్ననాభుడి అంగడికి వచ్చి కూర్చుంటూనే, ఈ సంగతి విన్నావా, మా అంగట్లో దొంగతనం జరిగింది అన్నాడు ఆయాసపడుతూ. నీ అంగట్లో దొంగతనమా? దొంగ దొరికాడా మరి అని రత్ననాభుడు ఆశ్చర్యంగా అడిగాడు. దొరక్కేం చేస్తాడు, నిన్న సాయంకాలం ఆలస్యంగా అంగడి మూశాను. తాళం పెట్టే ముందు నా అలవాటు ప్రకారం నగలన్నీ చూసుకుంటే ఒక కంఠహారం కనిపించలేదు. వెంటనే పనివాళ్లను ఆపి సోదా చేశాను. ఎన్నాళ్ళుగానో నమ్మకంగా పనిచేస్తున్న రంగన్నే దాన్ని తన గుడ్డల్లో దాచేసుకున్నాడు. కాలమహిమ, ఏం చేస్తాం, వాడి మీద నాకు ఎంత నమ్మకం అనుకున్నావు అన్నాడు ధనపతి. మరి వాడిని ఏం చేశావు, రక్షక భటులకు అప్పగించావా అని అడిగాడు రత్ననాభుడు పనివాళ్లను గమనిస్తూనే. అంత పని దేనికిలే, దేహశుద్ధి చేసి పంపేశాను. ఎంతో కాలం నమ్మకంగా పనిచేశాడు, మరి వాడిని దండిస్తే నాకేం ఒరుగుతుంది, నగ దొరికింది కదా, అందుకని వదిలేశాను. అయినా నమ్మకం పోగొట్టుకున్నాడు, అదే వాడికి ఒక పెద్ద శిక్ష అన్నాడు ధనపతి. చాలా పొరపాటు చేశావు ధనపతి, అలాంటి వాణ్ణి అంత తేలిగ్గా వదలకూడదు. నేనైతే దేహశుద్ధితో పాటు వాడికి శిక్ష కూడా వేయించేవాణ్ణి అన్నాడు రత్ననాభుడు. అతను ఈ మాట అంటుండగానే విఠలుడి చేతిలోని మంచినీటి కూజ టక్కున జారి కింద పడింది. తన మాటలకు విఠలుడిలో కలిగిన మార్పు గమనించిన రత్ననాభుడికి మొదటిసారిగా వాడి మీద అనుమానం కలిగింది. మిగిలిన ఇద్దరిలాగా కాక విఠలుడు తమ సంభాషణను మరింత జాగ్రత్తగా వింటున్నట్టు కూడా రత్ననాభుడు గమనించాడు. ధనపతి వెళ్ళిపోయాడు. విఠలుడి మనసు బాగా వికలమైంది.
వాడి మనసులో రక్షక భటులు మెదులుతూ ఉన్నారు. కారాగృహం కనిపిస్తూ ఉన్నట్టు అనిపించింది. వాడి ప్రతి కదలిక వాడికే అనుమానాస్పదంగా అనిపించింది. ఈ పరిస్థితి ఎంతోసేపు భరించలేక వాడు తన యజమానితో, "ఈరోజు నాకు ఒంట్లో బాగోలేదు, సెలవిప్పించండి" అన్నాడు. రత్ననాభుడు ఆశ్చర్యం నటిస్తూ, "అదేంటి, ఒంట్లో బాగాలేకపోతే పనిలోకి ఎందుకు వచ్చావు? రాలేనని ఎవరితోనైనా కబురు పెడితే నేను కాదంటానా చెప్పు?" విఠలుడే ఏ కారణం చేతనో కక్కుర్తిపడి హారాన్ని దొంగిలించినట్టు వాడి ముఖం చెప్పకనే చెబుతుంది. ఆ సంగతి తనకు తెలిసినట్టు వాడికి తెలియనివ్వకుండా వాడు తన తప్పు దిద్దుకునేటట్టు చేయాలి అనుకున్నాడు రత్ననాభుడు. "చూడు విఠల, నీకు ఇవాళ ఒక సంగతి చెబుదామనుకుంటున్నాను" అని రత్ననాభుడు ఆగాడు. విఠలుడి ముఖంలో రక్తం లేకుండా పోయింది. వాడు యజమాని వంక సూటిగా చూడలేకుండా ఉన్నాడు. "మరేమీ లేదు. నువ్వు ఒళ్ళు దాచుకోకుండా ఇంత కష్టపడి పనిచేయటమే కాక ఎంతో నమ్మకంగా మసులుతున్నావు కదా, నీ జీతం ఈ రోజు నుంచి 50 రూపాయలు పెంచుతున్నాను" అన్నాడు రత్ననాభుడు. విఠలుడు తన యజమానిని నమ్మలేనట్టుగా చూశాడు. వాడి ముఖం రంగులు మారుతున్నాయి. తన యజమాని పిల్లి ఎలుకలతో లాగా తనతో వెటకారాలు ఆడుతున్నాడేమో అనుకున్నాడు. ఏమైనా తాను దొంగతనం చేయటం బుద్ధి తక్కువ అని వాడికి స్పష్టమైంది. "ఏం మాట్లాడవేం?" అని రత్ననాభుడు వాడిని అడిగాడు. "తమ దయ" అన్నాడు విఠలుడు. ఆ క్షణంలో వాడిని ఆదుకునేది యజమాని దయ తప్ప మరేమీ లేదని వాడికి అర్థమైంది. "సరే వెళ్ళు, ఒంట్లో బాగాలేకుండా ఉన్నావు కదా, బాగున్నప్పుడు పనిలోకి రా" అన్నట్టు, "జమీందారు గారి హారం ఇవాళే కదా ఇస్తామన్నాం, దాన్ని తీసుకుపోయి వారికి ఇచ్చేసి మజూరీ డబ్బులు పుచ్చుకొని నువ్వు మళ్ళీ పనిలోకి వచ్చేటప్పుడు పట్టుకునిరా" అన్నాడు రత్ననాభుడు. విఠలుడికి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. పెట్టెలో హారం లేని సంగతి తనకు యజమానికి ఇంకా తెలియదని వాడికి ధైర్యం వచ్చింది. వాడు ఆ పెట్టెను తీసుకొని ఉత్సాహంగా అలాగే బాబు అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. వాడి ఇంటికి పోయి తాను దొంగలించిన హారాన్ని ఆ ఖాళీ పెట్టెలో పెట్టి జమీందారి గారి ఇంటికి ఇచ్చి మజూరీ డబ్బులు వసూలు చేసి మర్నాడు తెచ్చి యజమానికి ఇచ్చాడు. "నీ జబ్బు నయమైనట్టేనా?" అని యజమాని నవ్వుతూ అడిగేసరికి యజమానికి అంతా తెలుసునని విఠలుడు గ్రహించాడు. "ఇంకా దాపరికం దేనికి, నిన్ననే నయమైంది బాబు" అన్నాడు వాడు. కథ సమాప్తం.